పిండి వేస్తున్నా, జుర్రేస్తాయిక జీడిపప్పు వచ్చింది నాకు. పండగ చేసుకో. పిండి మటన్ ముక్క, అది బోను. బోనా? రెండోసారి కాదు, మూడోసారి కాదు, టైమ్స్ అయినా తినేస్తూనే ఉండొచ్చు. మటన్ ముక్కలు రావు, వస్తారా? మొన్న వచ్చి మేము తీసుకొచ్చింది. అరే ఎదురా, ఒక్క ముక్కలు ఎదురా, 600 రా. అరే వచ్చేసాం మన ప్లేస్కి వచ్చేసాం. మొత్తానికి ఇదే మన సామ్రాజ్యం. అడవిలో ఎలా చేస్తారు మీరు? అడవిలోనే ఇదేనా? అడవిలో హలీం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము. ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం మటన్ హలీం అయితే ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ మాసం కదా, ఇంకొక 1 వీక్లో మనకి ఫెస్టివల్ వస్తుంది. సో వేడివేడిగా మటన్ హలీం, అది కూడా ఎక్కడో తెలుసా, గుంటూరు చాలా చాలా ఫేమస్ హోటల్ అయిన సుబాని హోటల్ నుంచి అయితే దీన్ని అయితే తీసుకొచ్చాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం హలీం అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడు దాకా నా లైఫ్ లో ఇప్పుడు దాకా టేస్ట్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎంతగా మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నావా? నేను తినలేదు, ఫస్ట్ టైం. కుమ్మేదేలో పట్టా. నువ్వు తిన్నావా? నేను అసలు తినలేదా? అయ్యా, నేను కూడా తినలేదు. చాలా మంది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అని చాలా టెన్షన్ గా ఉంది. ట్రై చేద్దాం, ఓపెన్ చేద్దాం. నువ్వు తిన్నావా? ఎలా ఉంటుందిరా? బాగుంటుంది అంటే హలీం కి సుబాని అంటే ఫేమస్. హలీం ఎలా ఉంటుంది? హలీం లాగే ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేస్తున్నా, ఉండండి రోయ్. ఒరే బాబా, కొంచెం చల్లగా ఉండే చోట చెప్పండి, కూర్చుందాం. ఫ్రీ వాటర్ ఉన్నాయి కదా, ఎంత ఎండాకాలం కూడా ఇంకా వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ప్లానింగ్ ఎక్కడ? అదా ఏడా కూర్చుందా? ఏడా బాగుందిరా అన్న. నువ్వు అక్కడ కూర్చో, ఈ రాయి మీద, నేను ఈ రాయి మీద కూర్చుంటా. చల్ల చల్లగా గాలి. ఆహా, వినాయకుడు ఉన్నట్టున్నావు దాని మీద, రాయి మీద భలే సెట్ అయ్యాడు. ఏసీలో ఉన్నట్టు కానీ ఇది ఒక్కటి తీరా భయ మధ్యలో. అంటే చెట్టు కింద ఏసీ కంటే బాగుంటది గోపి. అవును, పల్లెటూర్లలో చెట్లు ఇవన్నీ పెట్టినాయి. అది ఇక్కడ అదిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి కూలింగ్ వస్తుంది. ఈ వేడికి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ వేడి ఈ కూల్కి బాగా. ఏ వేడి ఏ కూలు? హలీమా? హలీము వేడిగా ఉంటది కదా, ఈ కింద కూల్ ఉంటది కదా, దాన్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇంతేనా? ఈ మధ్య ఇలాగా గుంటూరు వచ్చాక ఇలా మారిపోయా. మనం ఏంటంటే హలీంతో పాటు ఫ్రీగా ఇచ్చిన 3 ప్లేట్లు కూడా తెచ్చుకున్నాం మనం. చౌక అంటే మనం ఈ సాయంత్రం అన్నం తినడానికి ఉంచుకుందాం. ప్రస్తుతానికి దాంట్లో పెట్టు. చౌకంటే ప్లేట్ తీసుకొచ్చా, ప్లేట్లో పెట్టుదాం. ముందు ఓపెన్ చేయరా, అసలు హలీం ఎలా ఉంటుందో చూద్దాం. ఉండరా, ఉల్లిపాయలు ఇచ్చారు, చిన్న చిన్న ముక్కలు ఇచ్చారు. దీంట్లో దాంట్లో పెట్టు. ఇప్పుడు చేస్తున్నా బయటికి. జాగ్రత్త రే, కింద పోకుండా. ఏందిరా చారు ఉంది? అదంతా గీ షార్వా. అసలు నాకు దీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, అల్లం పేస్ట్ అండి చూడు. అల్లం పేస్ట్ లాగే ఉందిగా, ఆ టైప్ లో. పెద్దదిరా. తీసుకోవచ్చు కదా, ఇంట్లో ఉంది. క్యాన్ కాదు బాబు, ఆడ చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అని 2 చూపించాడు. చిన్న బాక్స్ 300 అని చెప్పాడు, ఆ పెద్ద బాక్స్ 600.
సరే మనం నలుగురు ఉన్నాం కాబట్టి చిన్నగా ఉంది, ఇంకా చిన్న బాక్స్ ఉంది దీనికంటే కూడా. దీనికంటే చిన్నది ఒకటి ఉంది, మరీ బొడ్డది అది. 800 grams ఉంటుంది ఇది. అదేమో 600 అంటే ఏంది అసలు, చాలా ఉండాలి. కానీ ఓపెన్ చేయి. పట్టుకున్నా మటన్ హలీము, చికెన్ హలీము వేరియేషన్ చాలా ఉంది. చికెన్ హలీం అడిగాం బాబు, చికెన్ హలీం లేదని చెప్పాడు. లేకపోతే అదొకటి తెద్దాం అనిపించింది, 2 టేస్ట్ చేద్దాం అనిపించింది. ఏం సార్ ఇది ఎంత పడుతుంది? 600 పడిందా దీని? 600 రా. అరే ఇది రైస్ కాదు కారా. హలీం అంటే రైస్ ఎందుకమ్మా తమ్ముడు? హలీం అంటే మామూలు ఎలా ఉంటదా, స్వీటా? గోబీ ఈ రెట్ని చేసి 3 దమ్ బిర్యానీ తెచ్చుకుందాంపా. ఈ అడవిలో ఈ చల్లగా దమ్ బిర్యానీ అంటే ఎంత బాగుంటుంది. కాస్ట్ కి మటన్ దమ్ బిర్యానీ వచ్చింది 600కి ఒక బాక్స్ వచ్చింది. అదే 3 దమ్ బిర్యానీ ఇంత బాక్సులు వస్తాయి. మంచి కీమా బిర్యానీ కూడా వస్తుంది. సరే ఎట్లా ఉందో ఫ్యామిలీ ప్యాకే వచ్చింది. ముందు మన హలీము అసలు తిందామనే కదా తెచ్చుకుంది, ఇప్పుడు తినలేదు కాబట్టి ట్రై చేసి. ఇప్పుడు దీంట్లో ఏం కలిపారా? ఇగో జీడిపప్పులు కనిపిస్తున్నాయి, గీ ఉంటది, నెయ్యి ఇందాక వేసారు, మనం చూపించాం. నెయ్యి వేసేలా, నెయ్యి ఒక 3 స్పూన్లు మన ముందే వేసాడు స్టార్టింగ్. చారు వేస్తాడు. చారు అంటే మటన్ చారువా? ఈ ఎరగంది అదేనా? గోపి లేపు. మరి ఇంకా హలీం అంటే ఏందిరా, ఇదేనా? హలీం అంటే అదే. అసలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు, అసలు ముందు హలీం ఎలా తయారు చేస్తారో చెప్పు. అది అంతా పిండిగా ఉంది. పిండి ఉందంటే దాంట్లో ఒక రకమైన ఏదంటే మన పౌడర్ టైప్ ఉంటుంది, రైస్ లాగా. దాన్ని వేసి చికెన్, మటన్ అయితే మటన్, చికెన్ అయితే చికెన్ బాగా హీట్ చేస్తారు, బాయిల్ చేసి ఎముకలు కూడా కరిగిపోయేటట్టు ఉంటుంది దాంట్లో. ఎముకలు అంతా కరిగించిన తర్వాత మనకి ఇంకా ఎముకలలో పిండి కాని ఎముకలు ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పడేసి దీన్ని మెత్తగా మన రోస్ట్ చేసి దాన్ని హలీం లాగా మార్చేస్తారు. దాన్ని తర్వాత దాంట్లో టేస్ట్ అయ్యి రావడం కోసం నెయ్యి, జీడిపప్పు అన్నీ వేసి హలీం తయారు చేస్తారు. దాని పేరే హలీం. ఇప్పుడు మటన్ ని ముక్కలుగా పిండి చేసి బాగా మనం రైస్ కుక్కర్ లో గానీ పెట్టుకుంటే అట్లా అంత అయితే మగ్గుతుందో, ఉడికిపోయిన తర్వాత దాన్ని బాగా తీసి ఇలా చేసి ఇస్తారు. ఇంకా అంతేనా? అంతే. మనం తయారు చేసుకునే వాళ్ళం కదరా. మరి మనం చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం మన వీడియో మనం ట్రై చేద్దాం. ఓకే, కానీ టేస్ట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు టేస్ట్ నచ్చితే తర్వాత ట్రై చేద్దాం, ముందు టేస్ట్ నచ్చాలి ఇప్పుడు మనకి. కానీ అన్న టేస్ట్ ఎట్లా ఉందా? ఫస్ట్ టైం తింటున్నావుగా? జీవితంలో ఇంతవరకు హలీం తినలేదు మనం. ఫస్ట్ టైం మొదట్లోనే 600 రూపాయల బాక్స్ నా కళ్ళ ముందు పెట్టారు తినేయమని. స్టార్టింగ్ లో మటన్ తింటున్నావుగా? మొత్తం నాదే ఇది. తినేసి ఇజ్జుడు రంజాన్ స్పెషల్ అని పెట్టాడు. 100% మటన్, ప్యూర్ 100% మటన్. నిమ్మకాయ నమ్మకం లేదు, పిండేస్తున్నా జుర్రేస్తాయిక మామూలు ఉండదు మనతోటి. తిను త్వరగా తిను, నోరూరి పోతుంది మాకేడా, మాకు నోరూరి పోతుంది. ఎలా ఉందన్నా? పుల్లగా తీయగా ఒకరొకరుగా ఉంది. ఇంకో సిప్పేద్దాం. అరే పులుపు చెప్పావు, తీపి చెప్పావు, ఒకరు చెప్పావు, టేస్ట్ ఎలా ఉంది చెప్పు అంటే. జీడిపప్పు వచ్చింది నాకు. పండగ చేసుకో, పార్టీ ఇప్పించాలి. జీడిపప్పు వచ్చినా మా సాయంత్రం పార్టీ. బాగుందిరా, అదిరిపోయిందిరా గోపి. బాగానే ఉందా? బాగుంది. ఓయ్ అందుకే నేను ఎక్కడెక్కడ తింటాను హలీం రోడ్డు మీద. ఈ ఒక్క నెల మళ్ళీ బెటర్ కదా, మళ్ళీ 1 year తర్వాత. 1 year తర్వాత టేస్ట్ కూడా బాగానే ఉంది గోపి. మళ్ళీ దొరకదనేసి ఈ మంత్ లో కుమ్మేస్తున్నారు. మళ్ళీ ఎగబడుతున్నారు బిర్యానీల కంటే హలీంకి ఎగబడుతున్నారు. హలీంకి సపరేట్ గా స్టాల్స్ పెట్టి అమ్మేస్తున్నారు తెలుసా? అదిరిపోయింది అసలు. ఇంత చిన్న గుంటూరులోనే మీకు ఇన్ని ఉంటాయి, హైదరాబాద్ ఆ ఏరియాలో ఇంకా ఘోరంగా ఉండే స్టాల్స్ అయితే. హలీం వాటికి సపరేట్ స్టాల్స్ ఓపెన్ చేశారు. స్టాల్స్ సపరేట్ చాలా. గుంటూరు ఏం తక్కువ వచ్చిన, గుంటూరులో ఎన్నో తెలుసా? అక్కడ ఫ్లోర్స్ ఎక్కువ, అక్కడ వాతావరణం ఇక్కడ కూడా ఎక్కువే. ఎక్కడ కూడా ఉంది, ఉంది గుంటూరే. లెక్కేసుకుంటా పోతే వారం పట్టిద్ది. ఏదిరా మటన్ ముక్క ఒకటి కూడా తగలట్లా? పిండి పిప్పి చేశారంటే పిండి మటన్ ముక్క. అది బోను. బోనా? ఎట్లా ఉంది? బోనే. బాగుందా బాగాలేదా? బాగుంది. తినొచ్చా? పెట్టచ్చు, 600 పెట్టచ్చు దీనికి. కానీ ఒక్కడు తినలేడు. నేను తినేస్తా. ఒక చిన్న బాక్స్ 300 రూపాయల బాక్స్ అయితే ఒకటి తినొచ్చు. ఇది 600 కదా, ఇద్దరు తినొచ్చు. మీకు ఇంకా బాగుందా? సూపర్ ఉంది. బాగుంది. నువ్వు ఆల్రెడీ ఒకసారి తిన్నావు కదా, ఇంకో నువ్వు టేస్ట్ చేయి. ఇక తీసుకో. ఆయన 3 స్పూన్లు అయితే తిను. 4 స్పూన్ యాడ్ ఎత్తుకోవాలి. ఇప్పుడు నువ్వు తిన్నావని నీకు స్పూన్ తేలా. చేయరా టేస్ట్ చేయరా, కొంచెం తిని చూడు, నీకే అర్థమైపోయింది టేస్ట్.
ఒక మగోడి చూస్తాను మొత్తం మైదా పిండి ఉన్నట్టే ఉంది నాకు. మైదా పిండి అది బాగానే ఉంటుంది తిను. ఒకసారి ఇది మైదా పిండి కాదు మటన్ ముక్కలను గుర్తు తెచ్చుకొని తినేసాయి. కానీ ఆ ఫీలింగ్ రావట్లేదే మటన్ ముక్క అని. ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్. ఒక్కసారి హలీం టేస్ట్ చేస్తే రెండోసారి కాదు మూడోసారి కాదు టైమ్స్ అయినా తినేస్తూనే ఉండొచ్చు. ఎలా ఉంది? ఇంకో సిప్ వేస్తే ఏ తిను నిదానంగా 2 స్పూన్లు తింటే తప్పితే టేస్ట్ అర్థం కాదు. నోట్లో పెట్టుకోగానే ఏం అర్థం అయ్యింది? గోపి జీడిపప్పు వచ్చిందిగా. మళ్ళీ అదృష్టం అంతే. బాగుందా? లడ్డు కావాలా నాయన? చికెన్ బాగుంటుందా మటన్ బాగుంటుందా? మటన్ బాగుంటుంది. అందరు తినాలనుకుంటే చికెన్ బాగుంటుంది. అంతే. బాగుంది. విజయవాడ అయితే చికెన్ చాలా బాగుంది. దా తిను. ఉల్లిపాయలు రావాలి దీనికి హలీంకి. ఉల్లిపాయలు ఏం వీలేదుగా మరి. మనకి నిమ్మకాయ వేసాడు, మనం అడగలేదు. ఉల్లిపాయలు కూడా వేస్తారు ఖచ్చితంగా. మరి గాయ్స్ హలీం అయితే ఇప్పుడే టేస్ట్ చేసినాం అందరం. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అంటే మరి మీ సైడ్ ఎలా చేస్తారో తెలియదు, కామెంట్ చేయండి. మాకైతే సుబానీలో చాలా ఫేమస్. అనుకున్నట్టుగానే మంచి టేస్టీగానే వచ్చింది. అదిరిపోయింది అసలు. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. కాకపోతే కొంచెం కాస్ట్ హెవీ అనిపించింది. 600 అంటే మామూలు విషయం కాదు. 300 కూడా ఉంది, చిన్న బాక్స్ అది. ఇంకా 4 తినొచ్చు ఈజీగా. 3 దమ్ బిర్యానీ అంటే ఒకేసారి అన్నం తిన్నట్టు ఇంత తినలేం. అన్నం లాగా ఏదో కొంచెంగా కొంచెం స్వీట్ లాగా కొంచెం అన్నం తినే ముందు స్వీట్ తింటాం చూసారా, అలాగే ఇంత తింటాం అంతే. అంత మించి కడుపు నిండా తినాలంటే తినలేవు, వాంతి ఆకలి ఆకలి అవదా. కానీ ఇస్రాకు లేసే తర్వాత కొంచెం తిందాం. కానీ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం. తినేసాయి. అదే ఇందాక నుంచి ఏదో సౌండ్ వస్తుంది రా అడవిలో. పక్షులే అంటవా? అడవి పందేమో నా డౌట్. చావా సినిమా, అది సినిమా. తిన్నా వేసారా? ఇంటికి తీసుకెళ్తా ఏంది? ఊరే 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 ఎంత వచ్చింది? కేజీయా? ఒకసారి అది కదిలి మటన్ ముక్కలు ఏమైనా వచ్చినాయేమో. మటన్ ముక్కలు రావు. వస్తారా? మొన్న వచ్చి మేము తీసుకొచ్చింది. అరే ఎదురా ఒక్క ముక్కలు ఎదురా 600 రా. అరే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అరే ఇప్పుడు ముక్కలు ఎముకలు మొత్తం కలిపి నుజ్జు నుజ్జు చేసి తయారు చేస్తారు. మనం ఇంట్లో చేసుకోవడానికి కావదా ఇది? చేసుకోవచ్చు. ఎలా? చికెన్ తీసుకొచ్చుకొని బాగా మనం బాయిల్ చేసుకొని దాన్ని బాగా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తాన్ని. కుర్రాడు ఇంట్లో చేసాడు ఎప్పుడన్నా? ఏ చేత కాదు, స్పూన్ తోనే. ఎవడో ఏం కాదు నాదే. మీరు హోటల్ కానీ క్లాస్మేట్స్. అరే ఒక ఇస్రాకులో మేము 10 మంది తిన్న రోజులు ఉన్నాయి హాస్టల్లో. అందరికి రోగాలు వచ్చినాయి. వాడు చాలా సార్లు తిని దాని టేస్ట్ తెలిసిపోయింది వాడికి. ఇప్పుడు నువ్వు డైలాగ్ వేసావు కదా, అందరు అందుకని తింటాం కాదు. ఏ పోతే అందరం పోదాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ముగ్గురు పెళ్ళిళ్ళు కాలేదురా, నాకు పెళ్ళి అయింది. అయితే దూరంగానే ఉండే ఫ్యామిలీకి. ఫ్యామిలీ దూరంగా ఉంటారా? మాలాంటి వాళ్ళకుండే బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే హలీము తినాలంటే మనకి అదృష్టం ఉండాలి ఫస్ట్. ఎందుకురా రోడ్డు మీద దొరికేదాన్ని పోయి తెచ్చుకోవడానికి? అందరు తినరు. ఏ అందరికి తెలియదు కదా ఎవరు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం తింటున్నారు కాబట్టి మీకు తెలుసు. అంటే హలీం అంటే కొంచెం ఆలోచిస్తారనా? హలీం తినడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇదేగా మొత్తం ఎముకలతో చేయడం అంటే మామూలు బలం. ఇది ఎముకలు పని ఉండదు లోపల, డైరెక్ట్ గా గుజ్జు పట్టేస్తుంది అంట గోపికి. డైరెక్ట్ గా ఎముకలు పట్టేసి ముస్లిం సోదరులు అందరూ తిని జీర్ణాశయం అంది అంటే మన డైజెషన్ అనేది బాగా అవడం వల్ల అందరికి ఇబ్బంది లేకుండా ఉంది. వాళ్ళందుకని అంత ఫిట్ గాను స్ట్రాంగ్ గా ఉండేది వాళ్ళందుకని. మనం కూడా తింటాం బాబు. ఒరే మనకి తింటున్నప్పుడు ఒక ఎముక వస్తేనే ఎముకను కొట్టి కొట్టి లోపల గుజ్జు బయట తెస్తాము. అలాంటిది మొత్తం గుజ్జే కదరా ఇది. అప్పుడు మరి ఇంకప్పుడు ఎంత బలం అది. నాకు మా ఫ్రెండ్ విజయవాడలో ట్రై చేయించాడు ఫస్ట్ టైం. అప్పుడు ఒకసారి తిన్నా, ఆ తర్వాత నుంచి నేను తింటానే ఉన్నా. అందుకేనా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావు? ఏమో మన గోడ పడిపోయింది బాబు గుద్దితే. పొరపాటు గోపినాడు కొట్టావు, కింద పడతాడు. ఇంటికాడ ఇల్లు ఏదైనా పడేయాలంటే చెబుతామా నీకు, ఖచ్చితంగా రావాలి నువ్వు. జేసీబీలు ఖర్చు మళ్ళీ గుంటూరులో ఒకటి ఉంటే పడేసి ఒకటి. ఓకే ఏదో టేబుల్ కూడా వస్తుంది నాకు. బాగానే ఉంది మొత్తానికి. హలీం అయితే ఒక పట్టు పట్టించును, ఇంకా తింటూనే ఉన్నారు మనోళ్ళు. ఒక్కసారి ట్రై చేయండి. ఏంటి అది మీకు బాగుంటుంది ఒక చోట అని తెలిస్తే, ఫేమస్ అయితే అక్కడికి మాత్రం వెళ్ళి తెచ్చుకోండి. అది కూడా మీకు క్లారిటీ తెచ్చుకొని తెచ్చుకోండి.
తినాలి, అయిపోయిందా? సూపర్ సూపర్, అదిరిపోయింది. వీడియోకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.